అనమాట. ఓం నమో నారాయణాయ. ఇవాళ మనము దుర్గాశక్తి మన లోపల జాగృతి అయినప్పుడు మనకు ఎలాంటి సింప్టమ్స్ ద్వారా తెలుస్తది అనేది వీడియో అనమాట. దుర్గాశక్తి చాలా దేవీ దేవతలు మన శరీరంలో కొలువై ఉంటారండి. షట్చక్రాలలో ఒక్కొక్క చక్రం లోపల ఒక్కొక్క కమలం పువ్వు ఉంటది. ఒక్కొక్క కమలం పువ్వుకి కొన్ని దళాలుంటాయి. ఒక్కొక్క దళం మీద ఒక్కో దేవత ఆసీనురాలై ఉంటది. మళ్ళా ఆ కమలం పువ్వు మధ్యలో ఇంకో దేవత ఆసీనురాలై ఉంటది. అట్లా ఒక్కో చక్రంలో కొన్ని దళాలుంటాయి. ఇప్పుడు మూలాధార చక్రంలో 4 దళాలుంటాయి. అట్లనే ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క దళం ఉంటాయి. అలాగే సహస్రార చక్రంలో 1000 దళాలుంటాయి. అంటే మన శరీరంలో ఇంతమంది దేవీ దేవతలు ఆల్రెడీ ఉన్నారు. 1000 కంటే ఎక్కువ. అర్థమైంది కదండీ! ఇట్లా ఈ దేవీ దేవతలు అనేవాళ్ళు ఉన్నారు. కానీ జాగృతి కాలేదు. వాళ్ళని మనం జాగృతి చేసుకోవాలి. ఏ విధంగా? మనము భక్తి మార్గంలోకి రావడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా భక్తి మార్గంలో కొన్ని సాధనలుంటాయి. మంత్రజపము, భగవన్నామస్మరణ, నిత్య దీపారాధన, మళ్ళీ ఇంకా ఆరాధనా భావం మెయిన్‌గా ఆధారపడి ఉంటది. భగవంతుని పట్ల ఏ విధంగా మనం స్పందిస్తున్నాం అనే విషయం కూడా ఎక్కువగా ఆధారపడి ఉంటది. అంటే మానసిక బంధం అనేది భగవంతుడితో ఏర్పడ్డప్పుడు ఇంకా తొందరగా భగవత్శక్తులు జాగృతమవుతాయి అని చెప్పొచ్చు. అంతేకాకుండా మంత్రజపము, భగవన్నామస్మరణ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆ మంత్రము సిద్ధి కలగడంతో సిద్ధి దేవతలు కూడా మన శరీరంలో జాగృతమవుతారు. ఎక్కడో ఉండరండి. మనము దేవీ దేవతలు మన శరీరం లోపల దేహమే దేవాలయం అని అందుకే అంటారండి. అనాహత చక్రంలో కూడా మనకి కొంతమంది దేవీ దేవతలు జాగృతం కాకుండా ఉంటారు. మనము భక్తి ద్వారా వాళ్ళను భక్తి మార్గాల ద్వారా మనం వాళ్ళను జాగృతి చేస్తున్నాం అనమాట. అలాగే దుర్గాశక్తి కూడా మన శరీరం లోపల ఉంటది. అయితే ముఖ్యంగా దుర్గమ్మ అయినా, పార్వతీదేవి అయినా, లలితాదేవి అయినా ఎవరిని మనము పూజించినా గూడా, ఎవరిని మనం ఏ సాధనలు చేసినా గూడా మనకు దుర్గమ్మ చుట్టూ ఉండే యోగిని గణాలని చెప్పొచ్చు. దుర్గమ్మ ఫ్యామిలీకి సంబంధించిన దుర్గమ్మ అంటే పార్వతీదేవి గదా! పార్వతీదేవి కుటుంబం శివుడు, శివగణాలు, కాళీమాత, అంతేకాకుండా కాలభైరవుడు అందరి కృప లభిస్తదనమాట. ఎవరు మనకి ఏ సమయంలో మనకు హెల్ప్ చేయాలనుకుంటే ఆ అవతారం మన ముందుకొస్తది. అంటే అందరి చూపు మన మీద ఉంటదనమాట. ఇప్పుడు ఒక దుర్గమ్మని మనం ఉపాసించినట్లయితే మనకు ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా మనల్ని ఆదుకోవడానికి దుర్గమ్మ చుట్టూ ఉండే యోగిని గణాలు, దుర్గమ్మ యొక్క ఆ కైలాసంలో ఉండే శివగణాలు, శివుడు అందరి కృప మనపై ఉంటది. ఒకే దుర్గమ్మని పూజించడం అంటే దుర్గమ్మే మనల్ని కాపాడుతది. దుర్గమ్మే అట్లా కాదు. ఇప్పుడు అమ్మవారిని ఇష్టపడే వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటే శివుడు, కార్తికేయుడు, గణేశుడు వీళ్ళందరి కృప కూడా మనకు లభిస్తది. కాబట్టి మనము ఒకే దేవి దేవత యొక్క ముఖ్యంగా యోగిని గణాల పాత్ర అయితే విపరీతంగా ఉంటది. మిగతా దేవి దేవతల కంటే దుర్గమ్మ చుట్టూ ఉండే యోగిని దేవతలు ఉంటారు కదా! వాళ్ళ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటది. ఎట్లా అంటే మనము ఏదైనా మంత్రమైనా లేదా నిత్య పూజలో మనము ఒక దుర్గా స్తోత్రం చదివి చదవకపోయినా అమ్మ అమ్మ అనుకుంటూ అమ్మ పట్ల ఆరాధన భావం అనేది విపరీతంగా పెరగడం వల్ల ఇంకా అమ్మ పట్ల ఎక్కువగా ఆకర్షణకు గురి కావడం వల్ల ఇలాంటివి జరిగినందువల్ల కూడా దుర్గాశక్తి జాగృతమవుతది. అది అంటే భక్తి పరిపక్వ స్థాయిలోకి వస్తూ ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా మన శరీరం లోపల శక్తులు జాగృతమవుతూ ఉంటాయి. అదనమాట. భక్తి పరిపక్వ దశలోకి ఎలా వస్తది అనేది కూడా చాలా వీడియోస్ నేను చేశాను. మీరు చూడమని వన్యం ఛానల్‌లోకి వెళ్లి చూడండి. అయితే దుర్గా ఆరాధన చాలా మంది చేస్తారండి. నేను ఇప్పుడు లలిత ఆరాధన చేసిన వాళ్ళకి కూడా దుర్గాదేవి కృప లభిస్తది. దుర్గాశక్తి జాగృతమవుతది. చెప్పా కదా! అందరూ అమ్మ అవతారాలే కాబట్టి లలితాదేవిని ఆరాధించినా కూడా మనకు కాళీమాత అవతారం ఎక్కువగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంటది. మనకు కళలలో అయినా, కళ్ళల్లో అయినా, ఆజ్ఞాచక్రం దగ్గర అయినా కూడా. అంటే లలితాదేవి కాళీమాత స్వరూపం కాబట్టి. ఇట్లనే మనకు దుర్గమ్మ కూడా కనిపిస్తూ ఉంటది. అంటే అందరూ అమ్మ అవతారమే. పార్వతీదేవిని ఉద్భవించిన వాళ్ళే వీళ్ళంతా. కాబట్టి ముఖ్యంగా దుర్గారాధన చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ వస్తాయనేవి నేను చెప్తా వినండి. వీళ్ళకు దుర్గమ్మతో పాటు ఉండే యోగిని దేవతలు అందరూ అనగానే వీళ్ళ భక్తి యొక్క శక్తిని బట్టి వీళ్ళ దగ్గరికి ఆ యోగిని గణాలలో కొంతమంది యోగిని దేవతలు అంటే వాళ్ళ దివ్య శక్తులు అనొచ్చు. ఈ యోగిని గణాలు వీళ్ళ చుట్టూ